హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే సండే వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా. యాక్చువల్గా ఆ రోజు అందరూ సండే అంటే చికెన్, ఇంకా ఏం కూర చేసుకోవాలి, చికెన్తో ఏం వెరైటీ చేసుకోవాలి అనుకుంటారు. బట్ మేమైతే మార్నింగ్ చాలా అర్లీ మార్నింగ్ లేచేసి మొత్తం హౌస్ క్లీన్ చేసుకున్నాం అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం హౌస్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ కుదరలేదు. ఇంకా ఆ రోజు ఇంక ఇలాగైతే ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వస్తుంది అని చెప్పేసి ఇంకా పొద్దున్న అయితే ఇలాగ అన్నీ మొత్తం బట్టలంతా మళ్ళీ డస్ట్ అదంతా పడకుండా ఇలాగ అన్నీ ఒక రూమ్లో పెట్టేసి ఇంకా ఆ రూమ్ అయితే మొత్తం నీట్గా సర్దేసామన్నమాట. మాపేసి కూడా వేసాము. అసలు ఎంత డస్ట్ ఉన్నిందంటే అంత డస్ట్ ఉన్నిందనమాట. మొత్తం అటవ మీద అయితే మొత్తం చాలా వరకు డస్ట్ ఉన్నింది. ఇంకా అదే అనమాట. నార్మల్గా అయితే సెల్ఫ్లో మేమంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఉండదు. బట్ అటవ మీద ఏంటంటే నాకు అందదు. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ డస్ట్ అయితే ఉన్నిందనమాట. ఇంకా అక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి మాపేసామన్నమాట. ఇంకా మాపేసిన తర్వాత ఈ రూమ్లో సర్దుదాము అనుకుంటే మా పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని వదిలేసి ఇంకా ఈ రూమ్ కూడా వదిలేసానమాట. ఇంకా ఆ రూమ్లో కొంచెం వంట చేసేసి ఇంకా మిగతావి సర్దేద్దాంలే అని చెప్పేసి వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయి టీ పెట్టేసుకున్నాను. అండ్ పిల్లలు వచ్చేసి బిర్యానీ చేయమన్నారు. ఇంకా బిర్యానీ కోసం అయితే బియ్యం నానపెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా చాలా డేస్ అయింది కదా, మేము కూడా ఇంట్లో నాన్ వెజ్ ఆల్మోస్ట్ చేయలేదు. ఒక 2-3 వీక్స్ అట్లా అయ్యిండొచ్చు మేబీ. ఎందుకంటే మా పెద్ద అమ్మాయికి ఫీవర్ వచ్చింది, ఆ వీక్ చేయలేదనమాట. దాని తర్వాత మాకిద్దరికి మళ్ళీ ఫీవర్ వచ్చింది. నాన్ వెజ్జే తినలేదు, నోరంతా చప్పగా ఉన్నింది. సో ఇంకా స్పైసీగా ఇలా బిర్యానీ చేసుకుందామని చెప్పేసి ఇంకా పిల్లలు అడిగారు అట్లాగో ఇంకా అని చెప్పేసి ఆ రోజు చేస్తున్నాం అనమాట. చాలా డేస్ అయింది బిర్యానీ తిని. ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ నేను ఫస్ట్ అన్నీ కట్ చేసేసుకొని, మనకి బిర్యానీ ఎక్కువ సమయం ఉండదన్నమాట. అదే దమ్ బిర్యానీ అనుకో ఫస్ట్ దమ్ చేయాలి, మళ్ళీ రైస్ వేయాలి, అటు ఇటు అయినా కూడా మళ్ళీ మనకి ముక్క విరిగిపోతుంది అండ్ రైస్ కూడా విరిగిపోతుంది అనమాట. సో నాకెందుకు ఇదే నచ్చుతుంది. అది ఎక్కువ మసాలా అదంతా వైట్ రైస్ లాగా ఉంటుంది అనమాట. అందులోనూ ఈ బిర్యానీ అయితే తొందరగా అయిపోతుంది, స్పైసీగా ఉంటుంది అనమాట మంచిగా. ఇంకా అందుకే ఎప్పుడు ఇదే చేసుకుంటూ ఉంటాము. అండ్ మేము ఎప్పుడు అక్కడ ఉన్న వాళ్ళం కాబట్టి మాకు అదే టేస్ట్ నచ్చుతుందిలేండి ఎక్కువగా. ఇంకా అలాగైతే బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చాలాసార్లు ఆల్రెడీ వీడియో అనేది ఎక్కువసార్లు చూపించాను నాకు తెలిసినంత వరకు. సో నేను అందుకే ఇక్కడ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే నేను చూపించట్లేదు. ఇంకా నాకు ఇక్కడైతే చికెన్ అన్నీ వేసేసాను. పిల్లలు అయితే మా చిన్నమ్మాయి అయితే లెగ్ పీస్ లేని తినదనమాట బిర్యానీ. ఆమె కోసం కంపల్సరిగా లెగ్ పీస్ అయితే తీసుకురావాలి, ఇంకా లేకపోతే తినదు. ఇంకా అందుకే షాప్ వాళ్ళని అడిగి కంపల్సరిగా తీసుకొని వస్తాము. ఇంకా మా చిన్నమ్మాయికేనా లెగ్ పీస్ అంటది మా పెద్దమ్మాయి. ఇంకా ఆమెకు కూడా ఇంకా 2 లెగ్ పీస్లు ఇంకా మిగతా తీసుకొచ్చుకుంటాం అనమాట. లేకపోతే ఇంకా ఆ రోజు అన్నమే మా పిల్లలు తినరనమాట. పెద్దమ్మాయి ఏదో ఒకలాగా తింటుంది కానీ మా చిన్నమ్మాయి అనమాట తినదు ఇంకా లెగ్ పీస్ లేకపోతే. ఇంకా వాపిల్ల కోసం అనమాట ఇంక ఇలాగ తెచ్చేస్తాము, లెగ్ పీస్లో వేస్తాను. ఇంకా మిగతా మిగిలింది మొత్తం కర్రీస్ అయితే చేస్తాను నేను. మిగతా ఎంత మిగిలినా సరే మేము ఎట్లా ఏంటి పులుసు కావాలంటే కొద్దిగా, లేదు ఫ్రై కావాలంటే కొద్దిగా అలా చేస్తాను. కానీ ఆ రోజు పిల్లలు ఏమనలేదనమాట. ఇంకా అందుకే కొద్దిగా గ్రేవీ టైపు పెట్టానమాట. ఇంకా 2 ఒకేసారి పెట్టేసాను అనుకోండి, 2 ఒకే టైంలో అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ మనము బట్టలు చదువుకోవాలి. ఆ రూమ్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇంకెక్కడ వస్తువులు అక్కడ పెట్టేసేయాలన్నమాట. ఇంకా అందుకే 2 ఒకేసారి ఈ పక్క బిర్యానీ పెట్టేశాను, ఆ పక్క చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడుకుతాయి కదా అని చెప్పేసి అలాగ పెట్టేశాను. నాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ బిర్యానీ అనేది ఇంక అయిపోవచ్చింది. కొంచెం అందులోకి బియ్యం వేసేసాను అనుకోండి, ఇంకా పొంగొస్తాని సిమ్లో పెట్టేస్తే మనకైతే ఈ పక్క అయితే ఈ బిర్యానీ అయితే మనకి అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే చికెన్ కూడా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన చికెన్లోకి కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేయాలన్నమాట. యాక్చువల్గా నేను డ్రై రోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వద్దులే కొంచెం బిర్యానీ చేస్తున్నాను కదా, మా వారు కూడా వస్తాను అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ లాగా పెడదామని చెప్పేసి ఇంకా అలా గ్రేవీ టైప్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ చికెన్లో వాటర్ పోయి కొంచెం ఆయిల్ అనేది తేలింది అనుకోండి, అప్పుడైతే నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే వేస్తాను. కొంచెం చికెన్ అనేది రెడ్గా వచ్చినా కూడా బాగుంటుంది. కాకపోతే ఇంకా
అప్పటికి ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకా అందుకే నేను ఆనియన్స్ అల్లం పేస్ట్ వేసేసి బాగా కలబెట్టేసి కొంచెం ధనియాల పొడి కారం ఇవన్నీ వేసి ఇలాగ గుజ్జుగా చేశానమాట. మనకి ఇక్కడ కర్రీ అయిపోయింది, అట్ ది సేమ్ టైం బిర్యానీ కూడా అయిపోయింది. రెండు అయిపోయాయి అనమాట ఒకే టైంలో. ఇంకా రెండు పనులు అయితే అయిపోయాయి కదా, ఇంకా ఈవినింగ్ వరకు నాకు పెద్ద పని ఉండదు అనమాట. ఇంకా అందుకని వన్ రూమ్ క్లీన్ చేసుకోవాలి. వన్ రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారా అని వెళ్తే ఒక ఆమె ఏమో ఆడుకుంటా ఉందనమాట, ఇంకొక ఆమె చూస్తే మొబైల్ చూస్తూ ఉంది. ఇంతవరకు బొమ్మ కోసం కొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఆ బొమ్మను పక్కన పడేసి ఒక ఆమె ఇట్లా ఆడుకుంటా ఒక ఆమె మొబైల్ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళకైతే మళ్ళీ ఫుడ్ పెడతాను, అప్పటికే టైం కాలేదనమాట. ఇన్ కేస్ అక్కడ నేను ఆ గ్యాస్ బండ ఉంటుంది కదా అక్కడ పెట్టినా కూడా వాళ్ళు పెట్టుకొని తింటారనమాట. ఆకలైనా నన్ను అడగరు, కొన్నిసార్లు వాళ్ళే పెట్టుకొని తింటారు, కొన్నిసార్లు అడుగుతారు. మా పెద్దమ్మాయి అయినా పెడుతుంది అనమాట మా చిన్నమ్మాయికి అడిగితే. ఇంకా సో నేనైతే ఇంకా బట్టలు సర్దేసుకుందాము, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ సర్దేసుకోవడానికి పేపర్స్ అన్నీ వేస్తున్నాను. న్యూస్ పేపర్స్ కూడా దొరకట్లేదు అనమాట, మా వారు వేరే చోట తెచ్చారు. ఇంకా ఈ న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ పర్చేసి ఇంకా నావి మా చిన్నమ్మాయివి ఆ మోట్లో ఉన్నాయన్నమాట. పెద్దమ్మాయి వచ్చేసి మళ్ళీ వేరే చోట పెట్టాను. ఫస్ట్ మా ఇద్దరికి సర్దేసుకొని ఇంకా తర్వాత పెద్దమ్మాయి సర్దాను అనుకోండి, ఒక్కొక్కటిగా ఖాళీ అవుతూ ఉంటుంది అనమాట. అన్నీ ముందేసుకొని ఈమెవి అని ఇట్లా ఎందులో ఉన్నాయి కన్ఫ్యూజ్, షర్ట్స్ ఎక్కడ పెట్టాలి ప్యాంట్స్ ఎక్కడ పెట్టాలి ఇట్లా అన్నీ కన్ఫ్యూజ్ లేకుండా ఎవరికి వాళ్ళకి సర్దేసుకున్నాం అనుకోండి ఈజీగా పని అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ అయితే నావి మా చిన్నమ్మాయివి సర్దేసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇద్దరికి ఒకే చోటు ఉన్నాయి కాబట్టి. పెద్దమ్మాయి వచ్చేసి ఒక 3 కట్టెల సంచులలో అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ గౌన్లు తీయాలా షర్ట్స్ తీయాలా ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా నావి మా చిన్నమ్మాయి అయితే సర్దేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ పై కూడా నాది, కింద కూడా మా చిన్నమ్మాయిది అందది కాబట్టి ఇంకా కింద ఇచ్చేసాము. ఇంకా మిడిల్లో వచ్చేసి మా పెద్దమ్మాయిది అనమాట. ఇంకా అన్ని పేపర్స్ అన్నీ పరిచేసి ఇంకా ఇద్దరు సర్దేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలకైతే ఇంకా తినలేదు ఇంకా అప్పటికి. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం పనులన్నీ కొన్ని వరకు సర్దేసి ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి అయితే వచ్చాను. ఇంకా మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ చేశానమాట మొత్తం మళ్ళీ సర్దడం. నిజానికి మా చిన్నమ్మాయికి ఎప్పుడు బట్టలు అంటే వేసుకునేదే వేసుకుంటా ఉంటుంది అనమాట. అసలు నాకు మా చిన్నమ్మాయికి ఇన్ని బట్టలు ఉన్నాయని కూడా నాకు గుర్తులేదు. కొన్ని ఇప్పుడు చూసేంత వరకు ఈ డ్రెస్ ఉంది కదా ఈ పాపకి అని ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. నిజానికి అయితే అస్సలు గుర్తులేదు. ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా సరే టీ షర్ట్ పట్టుకొని వచ్చేది, ఈ మధ్య అవే వేసుకుంటా ఉంది. ఇంతకు ముందుటన్నీ మర్చిపోయిందనమాట. ఈ మధ్య అంటే తీసుకున్నా కూడా నేనేం అనట్లేదు, ఇంతకు ముందు తీసుకునేదాన్ని కాదు. సంక్రాంతికి కనుక టీ షర్ట్ మొత్తం తీసేసుకుంటాను అనమాట. సంక్రాంతికి నైట్ ప్యాంట్స్ కానీ టీ షర్ట్స్ కానీ మామూలుగా బట్టలు మనం పండగకి వేసుకుంటాం కదా అవి అలా మొత్తం ఒకేసారి షాప్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు రాగా చేయట్లేదు, ఇప్పుడు మొత్తం ఒకేసారి తీసుకొని 1 year మొత్తం అవే వేసుకుంటారనమాట. అలా చేస్తున్నాను ఈ 1 year నుంచి అట్లాగా. ఇంకా ఈ మధ్య ఏంటి అంటే డిమార్ట్కి వెళ్ళినప్పటి నుంచి ఈ టీ షర్ట్ బాగుంది అని చెప్పేసి తీసుకోవడం మొదలుపెట్టింది మా చిన్నమ్మాయి. పెద్దమ్మాయి లేదులేండి, చిన్నమ్మాయి మాత్రమే అలా చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ టీ షర్ట్స్ అన్నీ కువ్వగట్టేసుకొని అవే వేసుకోవడం మొదలుపెట్టింది అనమాట. ఇంకా పాతటన్నీ ఏమైపోయాయంటే వెనక్కి వెళ్ళిపోయాయి, మాకు గుర్తుండట్లేదు ఈ డ్రెస్సులు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు తవ్వకాల్లో ఇంకా అవన్నీ తీయడం వల్ల బయటపడ్డాయి అనమాట. ఇన్ని డ్రెస్సులు ఉన్నాయని నాకు కూడా అప్పుడే తెలిసింది. ఇంకా నా బట్టలు అయితే ఒక పక్క అంటే నేను ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోను అనమాట. కొంచెం హ్యాండ్ వాష్ చేసేటి వేసుకోను, మిషన్లో వేసి ఇవి పాడైపోయినా పర్లేదు అనుకుంటే అవి మాత్రమే వేసుకుంటానమాట. ఇంకా వేసుకోనటివి ఎక్కడికైనా బయటకు వెళ్ళి వేసుకునేటి అక్కడ ఒక సైడే పెట్టేసుకుంటాను, డైలీ వేసుకునేటి ఒక సైడ్ పెట్టేసుకుంటాను. ఇంకా నైటీలు ఇట్లా ఏమన్నా ఉంటే ఈ రూమ్లో పెట్టేసుకుంటాను అనమాట. అలా వేరువేరుగా పెట్టేసుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది వెతుక్కోవడానికి. ఈ లెగ్గిన్స్ కానీ అట్లా ఒక లైన్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఇలాగ సర్దుతూ ఉన్నానండి. చాలాసేపు పట్టిందనమాట మా బట్టలు సర్దుకోవడానికి, అన్నీ మడతేసి మా చిన్నమ్మాయివి నావి. ఎందుకంటే ఆ ఫ్రాక్స్ కానీ అదంతా తీసేటప్పటికి నాకు టైం పట్టింది. ఇన్ని బట్టలు ఉన్నాయా అనిపించింది మా చిన్నమ్మాయివి నాకు సడన్గా అవన్నీ చూసేసి. ఇంకా మా విద్యార్థి సర్దుకుంటానే ఇంకా పెద్దమ్మాయి సర్దారు కదా, ఇంకా పెద్దమ్మాయి కూడా బాగా సెల్ఫ్ మొత్తం నిండిపోయి పక్క గుళ్ళో చేర్చాల్సినంత బట్టలు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకేం చేశానంటే ఆ అమ్మాయి యూజ్ చేయని లేదా పెద్ద పెద్ద హెవీ గౌన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఒక కవర్లో అట్లా కట్టెల సంచిలో వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక యూజ్ చేయదు కదా అని చెప్పేసి. ఇంకా మిగతా
టీ షర్ట్స్ అలాగే ప్యాంట్స్ ఇలాగన్నీ సర్దేసి కొన్ని కొన్ని చిన్న చిన్న కాటన్ గౌన్స్ ఇట్లా ఉంటాయి కదా, అవి మాత్రమే సెల్ఫ్లో ఉంచానన్నమాట. అయితే మా పెద్దమ్మాయికి టీ షర్ట్స్ అసలు ఏం లేవని చెప్పేసి నేను చాలా షాప్ చేశాను. టీ షర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ఇట్లాగా మొత్తం మంచిగా వేసుకుంటూనే ఉన్నింది. తర్వాత ఏమైందో తెలీదు, షార్ట్స్ పూర్తిగా అవాయిడ్ చేసేసింది అనమాట. ఇంకా టీమార్ట్లో ఒకసారి కొంచెం 3x4 ఉంటాయి కదా ప్యాంట్స్, అవి దొరికాయి అనమాట. ఓకే ఇవి వేసుకుంటావా అంటే వేసుకుంటాను అని చెప్పింది. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసానమాట. ఇంకా అప్పటికి మా పెద్దమ్మాయికి 2 వరుసలు గూట్లో 2 వరుసలు టీ షర్ట్సే ఉన్నాయన్నమాట. ఇంకా ప్యాంటు షార్ట్స్ కలిపేసి ఒక వరుసనే సరిపోతాయి. ఇప్పటి వరకు నేను సర్దింది ఓన్లీ నావి మా చిన్నమ్మాయి మాత్రమే సర్ది పెట్టాను. ఇంకా మా పెద్దమ్మాయి ఇంకా సర్దలేదనమాట. ఇప్పుడు నేను పట్టుకొని ఉన్నాను కదా, అది మా పెద్దమ్మాయిది. అది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. మనము బయటికి మాత్రం వేసుకెళ్ళగలం, స్కూల్కి కానీ లేదా అట్లా ఎక్కడికి వేసుకెళ్ళామన్నమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా వేసుకెళ్ళచ్చు. ఇంకా అలాంటివి మాత్రం పక్కన పెట్టేశాను. ఇలాగ చిన్న చిన్న కాటన్ గౌన్స్ మాత్రమే నేను సర్ది పెట్టాను అనమాట. ఇవన్నీ సర్దడం వల్ల నాకు ఎక్కువ సెల్ఫ్లో ప్లేస్ ఉండట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ చిన్న చిన్నటి మాత్రము డైలీ యూజ్ చేసుకునేవి మాత్రమే పెట్టేసి మిగతాటన్నీ ఒక కట్టెల సంచిలో పెట్టేసి అవి సపరేట్గా ఒక గూడుపులో పెట్టేసాను అనమాట. ఒక్కొక్కటి పెడితే మనకు ప్లేస్ సరిపోదు. ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఒక కట్టెల సంచిలో దూర్చేసి అవి ఆ కట్టెల సంచిలో ఒక సెల్ఫ్ పక్కన యూజ్ చేసేసారు అనమాట. ఇంకా మా చెల్లి రాలేదు కాబట్టి ఆ సెల్ఫ్ ఖాళీగా ఉంది, లేకపోతే ఆ అమ్మాయికి ఆ సెల్ఫ్ ఇచ్చేస్తాను. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే, ప్రస్తుతానికి ఇదైతే తీసేద్దాంలే అని చెప్పేసి ఇంకా మా చెల్లి పెట్టుకుంటుంది కదా ఆ గూట్లో మటుకు ఇలాగ పనికిరాని బట్టలన్నీ పెట్టేశాను అనమాట ప్రస్తుతానికి. మా చెల్లి వచ్చేటప్పటికి అవన్నీ నేను పడేసేసేయడమో లేకపోతే మళ్ళీ అవన్నీ వేరే చోట మా బ్యాగులు ఉన్నాయన్నమాట అక్కడ చేర్చేయడమో అలాగ చేర్చేస్తాను. ఇంకా మా అమ్మాయికి అయితే చాలా మోస్ట్ అన్నీ సర్దేశాను అనమాట. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా కొన్ని పనికిరాని ఉన్నాయన్నమాట, అవి మాత్రం కిందనే ఒక పక్కనే వేసి పెట్టేశాను. ఇంకా ఈ సాక్స్లు ఏంటంటే మా చిన్నమ్మాయి వేసుకెళ్ళట్లేదు అనమాట. ఇంకా అందుకని కవర్లో పెట్టేసి పైన గూట్లో పెట్టేశాను అనమాట. మొత్తానికైతే ఇలాగ నీట్గా సర్దేశాను. కానీ ఇది ఇవ్వాలి వరకు మాత్రమే అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ యథాతథిగా మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట. అలాగే చేస్తుంది మా పిల్లలనే కాదు, నా బట్టలు మాత్రం అసలు వెళ్ళే అట్లే ఉంటాయన్నమాట. మా పిల్లలు కాదు, నార్మల్గా మేమైనా అంతే అప్పుడు అంట. ఇంకా అవి ఎంత గజిబిజిగా అయిపోతాయి, ఎక్కడుండవు అక్కడ ఉండవు అనమాట. ప్యాంటు దగ్గర షర్ట్ ఉంటుంది, షర్ట్ దగ్గర ప్యాంట్ ఉంటుంది, అలాగే అయిపోతాయి అనమాట. ఇంకా మొత్తం అలా నీట్గా సర్దేశాను కదా. ఇంకా బ్యాగ్స్ ఉన్నాయన్నమాట, లగేజ్ బ్యాగ్స్. ఇంకా లగేజ్ బ్యాగ్స్ ఇంకా పైన పెట్టడం ఎందుకులే, ఆ సెల్ఫ్ ఖాళీగా ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఇవి వచ్చేసి అక్కడ ఖాళీగా ఉంటే ఇంకా అక్కడ ప్లేస్ చేస్తున్నాను. 3 లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పెద్దది, 2 నార్మల్గా చిన్నవి ఉంటాయి, అందులో కూడా బట్టలు ఉన్నాయి. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా ఒకటి ఇట్లాగా హ్యాండ్స్తో పట్టుకుంటాం కదా ఏదైనా 1-2 జతలు తీసుకెళ్ళడానికి, ఆ బ్యాగ్ ఉంటే అక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట. ఇంకా ఇలాగ మొత్తం మార్నింగే ఏమో ఆ రోజు మరి క్లీనింగ్తో స్టార్ట్ అయింది మా డే అనేది. ఇంకా ఇంతేనండి. ఇంకా మొత్తం ఈ రూమ్ అంతా అయితే క్లీన్గా చేసేసుకున్నాము. ఇంకా ఓన్లీ కిటికీలు ఒక్కటి తుడిచాలి, అవన్నీ మళ్ళీ తుడిచేస్తాను. ఇంకా కొన్ని చిన్న చిన్న జ్యువెలరీస్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు సర్దుకోగలిగినంత వరకు ఇక్కడ కూడా క్లీన్ మొత్తం అంతా పనికిరాని క్రీమ్లు, ఫేస్ క్రీమ్లు అన్నీ పడేసి కొన్ని ఉంటే అవి మాత్రమే ఇక్కడ ఇలాగ పెట్టానన్నమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఎక్కువ తీస్తే ఇంకా ఏం లేదు, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం మనకు మాత్రమే పెట్టుకున్నాము ఇవాళ. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.